హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో మరికొన్ని రుచులను మీకు పరిచయం చేయడానికి మేము వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ఈరోజు ఏం చేసి చూపించబోతున్నారు రెసిపీస్? ఈరోజు మనం పన్నీర్ రెగ్యులర్గా కాకుండా మనం సౌత్ ఇండియన్లో బేస్లో చేస్తున్నామండి. హోమ్ స్టైల్ ఎలా చేసుకుంటాం ఆ టైప్లో ఈరోజు మనం చేసి చూపిస్తాం. ఓకే, సో ఇంట్లో ప్రిపేర్ ఎట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనేది హోమ్ మేడ్ అనమాట. అవును. సో మరి ఇంటికి దాని పేరేంటో చెప్పలేదు మీరు నాకు. ఇది మనం దీనిలో నువ్వుల పొడి ఒకటి మనం ఇంట్లో చేసుకునే రెగ్యులర్గా ధనియాలు మిరపకాయలు వేసి చేస్తున్నామండి. దీనిలో నువ్వుల పన్నీర్ అండి, నువ్వుల పన్నీర్ వేపుడు. ఓకే, నువ్వుల పన్నీర్ వేపుడు. అవునండి. ఓకే యా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే నువ్వుల పన్నీర్ వేపుడు. పన్నీర్ని ఎక్కువగా ఇష్టపడుతుంటే చాలామందికి పన్నీర్ అంటే చాలా చాలా ఇష్టము. సో ఎప్పుడు ఒకటే స్టైల్ కాకుండా కొంచెం కొత్తగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కడో సపరేట్గా బయటికి ఇలా సాసులు ఇవి తీసుకురాకుండా ఇంట్లో ఉన్న వాటితో కొత్తగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు మనకి పండుగ చేసి చూపించబోతున్నారు. నువ్వుల పన్నీర్ వేపుడు. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా పేపర్ పెన్ పట్టుకొని రాసుకోవడానికి? లెట్స్ రెడీ. పండుగారు, మీరు నువ్వులు పన్నీర్ వేపుడు అన్నారు కాబట్టి మా వాళ్ళందరూ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. మీరు ఇంగ్రీడియంట్స్ చెప్పేసాయి. ఓకే అండి, పన్నీరు, ఆయిల్, సాల్ట్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఆనియన్, గార్లిక్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, నువ్వుల పొడి, కొత్తిమీర, లెమన్, నల్లగారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసేసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలిసేసుకుందాం. పండుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ స్టవ్ ముట్టించేసేసేయాలా? నేను యాక్చువల్గా అనుకున్నాను సంథింగ్ ఏదైనా మిక్స్ చేస్తారేమో అని చెప్పి అనుకున్నాను. లేదండి, బౌల్లో మనకి రెగ్యులర్గా చేసుకునే ఇంట్లో హోమ్ మేడ్ ఎలా చేసుకుంటామో ఆ టైప్లో ఈరోజు మనం చేస్తున్నాము. ఓకే, ఇందులో ఆయిల్, ఓకే, సో ఆయిల్ వేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో 2 టైప్స్, మీరు ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు 2 కారాలు చెప్పారు, 2 స్పైసెస్, నార్మల్ కారము నల్ల కారము అన్నారు. అవునండి. దీనిలో మనం రెడ్ చిల్లీ, కొద్దిగా చింతపండు, ధనియాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు మనం ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నామండి. ఇది రెడ్ చిల్లీ, చింతపండు, ధనియాలు, గార్లిక్ అండి. గార్లిక్ పొడి తీయకుండా మనం అట్లాగనే దాన్ని దంపేసేసి వాటితో పాటు ఫ్రై చేసుకుని. ఓకే, గార్లిక్ వేస్తే మళ్ళీ అది లైక్ వెట్ వచ్చేస్తుంది కదా, ఫ్రై చేసుకుంటాం కదండి, ఆ పొట్టు తీయకుండా మనం ఫ్రై చేసుకుంటే కనుక సరిపోతుంది. ఓ అండర్స్టాండ్, ఓకే అర్థమైంది. ఓకే, ఆయిల్ వేయండి. దీనిలో ఆనియన్, ఓకే, సో ఆనియన్స్ వేసుకున్నాము, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని. అంటే డైరెక్ట్ మనం ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ పైన చేస్తున్నాం. అవునండి. ఓకే, గార్లిక్, గార్లిక్, ఆనియన్, గార్లిక్ మొత్తం కూడా మనం కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత మటుకు ఇవి ఫ్రై చేసుకుంటే కనుక ఆ పచ్చిదనం గార్లిక్ తినేటప్పుడు కూడా స్పైసీ అనేది లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సో గ్రీన్ చిల్లీని, గ్రీన్ చిల్లీస్, సో దీంట్లో కొంచెం ఎక్కువగానే వేసుకున్నారు ఎందుకలా అంటే స్పైసీగా స్పైసీనెస్ కోసం. ఎక్కువ స్పైసీ కాదు, మనం పొడులు వాడుతున్నాం కాబట్టి అవి ఇట్లా మొత్తంగా కూడా పట్టేసుకున్నప్పుడు మనం పన్నీర్తో పాటు ఈ గ్రీన్ చిల్లీ కూడా మనం తినడానికి బాగుంటుంది కాబట్టి దానిలో స్పైసీ తక్కువ ఉన్నా కానీ గ్రీన్ చిల్లీ ఆ స్పైసీనెస్ వస్తుంది కాబట్టి గ్రీన్ చిల్లీ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం. ఓకే, సో గ్రీన్ చిల్లీస్ అనమాట. గ్రీన్ చిల్లీ ఆయిల్లో అలా వేసేస్తే దాంట్లో ఉన్న కారం అంతా కూడా ఆయిల్కి పట్టేసి మనకి ఏదైతే రెసిపీ చేసామో ఆ రెసిపీకి మొత్తం మంచిగా పట్టేసుకుంటుంది ఆ స్పైస్ అంతా కూడా. అవునండి. వావ్, ఓకే, సో ఇవి లైట్గా మనకి బ్రౌన్ కలర్లో కూడా వస్తున్నాయి కదా. అవును, ఈ లోపల సరిపోతుంది మొత్తం ఫ్రై అయితే. ఓకే, దీనిలో కరివేపాకు, నువ్వుల పన్నీర్ వేపుడు ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాము. ఇవి మనకి ఫ్రై అయిపోయినాయని ఇవి దీనిలో పన్నీర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో పన్నీర్ యాడ్ చేసుకున్నాం. పన్నీర్ని మనం ఇలా స్కూప్ టైప్లో
చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకుంటే మనం వేసే మసాలాలన్నీ కూడా వీటికి మొత్తంగా కూడా పట్టుకుంటుంది కాబట్టి ఈ సైజులో ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆ ఘాట్ అంతా కూడా గ్రీన్ చిల్లీస్ ఘాట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఆ స్పైస్ నాకు తెలిసిపోతుంది. యా, జస్ట్ సో మనకి ఇది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలా లేకపోతే అవసరం లేదంటారా? ఇది ఎక్కువగా కూడా ఫ్రై చేసుకునే అవసరం లేదండి, ఎందుకంటే మనకి పన్నీర్ హార్డ్ అయిపోతుంది కాబట్టి జస్ట్ మనం వేసిన మసాలాలన్నీ కూడా ఆ పన్నీర్కి పట్టేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇందులో సాల్ట్, చిల్లీ పౌడర్. ఓకే, చిల్లీ పౌడర్ ఎక్కువగా వేసుకోవట్లేదు ఆల్రెడీ. మనం వాటిలో రెండిట్లో ఆల్రెడీ రెడ్ చిల్లీ వేసినాం కాబట్టి చూసి. ధనియా పౌడర్, సో మన నువ్వుల పొడిలో మనం ఏం వేస్తున్నాం? పల్లీలు, జస్ట్ నువ్వులు, రెడ్ చిల్లీ అంతే కదా. వాటిని మంచిగా వేగించేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, వా వా అసలు ధనియా పౌడర్ ఎందుకు రెగ్యులర్గా మామూలుగా మనకి మసాలాస్ అంటే ధనియా పౌడర్ కంపల్సరీ వాడతారు కదా? మన సౌత్ ఇండియన్ బేస్లో కంపల్సరీగా కొంతమంది కొన్నిసార్లు వాడరు, అది కదా రెగ్యులర్గా వాడుకుంటే కనుక ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ అడిషనల్గా యాడ్ అవుతున్నట్టు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే, ఇందులో కారపొడిని మనం చెప్పిన నల్లగారం అన్నాం కదా, ఆ కారపొడి. అంటే ఇది బ్లాక్ గా అవ్వడానికి ఏంటి రీజన్? నల్లగా చింతపండు మనం చింతపండు వేసినాము, దీనిలో డ్రై చిల్లీ వేసినాము, ఈ రెండు కూడా కాంబినేషన్లో కొద్దిగా బ్లాక్ వస్తుంది కాబట్టి కొద్దిగా బ్లాక్ అనిపిస్తుంది. ఓకే ఓకే, మనం ఇప్పుడు వేసుకోవాల్సిన ఆ మసాలాస్ అన్ని కూడా వేస్తాం కదా, లైక్ ధనియా పౌడర్ అని, కారం అని, నల్ల కారం అని, అండ్ ఐ గెస్ ఇవే కదా మనం యూజ్ చేస్తుంది. ఇంకేం యూజ్ చేయలేదు కదా? ఇంకేం యూజ్ చేయలేదు. నువ్వుల పొడి అనేది మనం లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకుందాం. అది ఎందుకండి వీటన్నిటిలో మీరు సాల్ట్ వేసారా? ఆ నువ్వుల పొడి, నల్లకారం వీటన్నిటిలో ఏ వేటిలో సాల్ట్ వేయకుండానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దేనిలో కూడా సాల్ట్ వేయలేదు, మనం డైరెక్ట్గా అట్లాగే చేసి పెట్టుకున్నాం. అది తర్వాత ఎందుకంటే మనం డైరెక్ట్గా సాల్ట్ వాడినాం కాబట్టి వాటిలో సాల్ట్ వేయనక్కర్లేదు. ఓకే, సో అవన్నీ సాల్ట్ అది ఎందుకంటే అది గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా. సమ్ టైమ్స్ కొంతమంది అలా సాల్ట్ చేసేస్తారు, అదే అలవాటుతో మళ్ళీ దీంట్లో కూడా సాల్ట్ వేసి సపరేట్గా మళ్ళీ అగైన్ వేస్తే ఉప్పు ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం అది ఆలోచించుకొని చేస్తే కనుక బెటర్. సో మనం వేసిన ఏ కారంలోనూ కూడా నువ్వుల పొడిలో వేటిలో సాల్ట్ వేయలేదు, జస్ట్ అలా చేసేసాము, ఆ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ సాల్ట్ కావాల్సి వస్తే ఇందులోనే వేసుకుంటున్నాం. ఓకే, దీనిలో అసలు ఆ నువ్వుల ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా నువ్వుల పౌడర్ వేస్తే. ఎక్కువ వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే మనం నువ్వుల పన్నీర్ కాబట్టి అది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, అట్టగా దానికి టేస్ట్ కూడా తీసుకొస్తుంది. యా, వావ్ ఎంత బాగుందో, సూపర్ కదా, చాలా బాగుందండి. చూస్తుంటే అయితే మటుకు అదిరిపోతుంది. నువ్వులు అనేది నువ్వులు మనం ఈ పౌడర్ చేసేటప్పుడు ఆ నువ్వులు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆ నువ్వులు అనేది చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా ఫ్రై అయిపోతే కనుక మనకి పౌడర్ అంతా కూడా చేదు వచ్చేస్తుంది కాబట్టి అది మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, దానికి ఎంత ఫ్రై చేయాలో మామూలుగా లైట్గా జస్ట్ ఒక పెనం మీద హీట్ అయిన తర్వాత అవి వేసి కొద్దిగా గరం అయితే చాలు, తీసేసి మనం పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, లేకపోతే కనుక మాడిపోయి అదంతా నల్లగా అయిపోయి మాడిన స్మెల్ వచ్చి అవును బాగోదు కాబట్టి డెఫినెట్గా అలా చెయ్యాలి. కొన్ని చిట్కాస్ ఫాలో అవ్వాలి మనం. కొత్తిమీర. ఓకే, సో కొత్తిమీర యాడ్ చేసామంటే మీకు తెలియట్లేదా, అక్కడ అయిపోయింది రెసిపీ. చాలా చాలా మసాలాలను కూడా మొత్తం పన్నీర్ మొత్తం కూడా ఈ విధంగా మనకి పట్లు వేసుకుంటే కనుక పన్నీర్లో ఉన్న వాటర్ మొత్తం కూడా వచ్చేసి డ్రై అయిపోతుంది. జస్ట్ కొద్దిగా రోస్ట్ అయితే కనుక మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇట్లా మనం దీనిలో ఎక్కడ కూడా పులుపు వాడలేదు కాబట్టి టమాటా కానీ చింతపండు పులుసు కానీ మనం వేసిన కారపొడికి కొద్దిగా లైట్గా లెమన్ అనేది యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, లైట్గా మరి ఎక్కువగా యాడ్ చేస్తే మొత్తం పులుపు వచ్చేస్తుంది కాబట్టి లైట్గా యాడ్ చేస్తే వెరీ లిటిల్ తెలియనట్టుగా ఉండాలి. ఓకే అండి, మనకి రెడీ అయిపోయింది పన్నీరు. స్టవ్ ఆన్ చేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దాన్ని గార్నిష్ చేసేద్దాం. నువ్వుల పన్నీర్ ఇప్పుడు రెడీ అయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పి ఇచ్చేయండి తొందరగా, మేము టేస్ట్ చేసేస్తాం. నువ్వుల పన్నీర్ వేపుడు, అసలు ఆ నువ్వుల పొడి, ఆ స్మెల్, అలాగే ధనియా పౌడర్, వావ్ అసలు ఎరగ తీసేస్తుంది. టేస్ట్ చేసేద్దాం. ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎక్కువ టేస్ట్ చేయాలి.
సో ఫస్ట్ అయితే వేడిగా ఉంది కాబట్టి ఒక రెండు అలా టేస్ట్ చేద్దాం. అద్దరిపోయింది, మామూలుగా లేదు అసలు. సీరియస్గా చాలా 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 టేస్టీగా ఉంది. ఆ నువ్వుల ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. లైట్గా కొంచెం నిమ్మకాయ విన్నాం కదా, నిమ్మరసం ఫ్లేవర్ కూడా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు మీ ఇంట్లో చేసి పెట్టండి, బాగా ఎంజాయ్ చేస్తారు. పండుగరు అదరు కొట్టేశారండి, మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది.